సార్ తెలంగాణ ఎక్స్ గవర్నర్ తమిళ ఎస్ఐని ఇక్కడ ప్రచారానికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు సార్? తమిళ ఎస్ఐ ఎక్స్ గవర్నర్గా ఉంది. ఆమె దాని తర్వాత రిజైన్ చేసింది ఇక్కడ. అండ్ పాండిచ్చేరికి కూడా ఆమె ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నారు. సో రిజైన్ చేసిన తర్వాత ఆమె తమిళనాడులో సౌత్ చెన్నైలో ఎంపీగా కంటెస్ట్ చేశారు బీజేపీ తరఫున. యాక్చువల్గా తమిళ ఎస్ఐ ఏంటంటే అంతకుముందు కూడా ఆమె తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షురాల్లాగా ఉనింది. అంటే ముందు నుంచి కూడా ఆమెకి రాజకీయాలంటే ఇష్టం అన్నమాట. సో నిజానికి ఆమెను గవర్నర్గా ఇక్కడ తీయడం అనేది అప్పట్లో బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఫోకస్ చేస్తుంది. తెలంగాణలో బీజేపీ పార్టీని బలపరుచుకోవాలి, స్ట్రెంగ్తన్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే ఆమెను తీసుకొచ్చారు. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే గవర్నర్లను బీజేపీ ఏం చేస్తుందంటే తమ రాజకీయ ప్రాబల్యం కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో బీజేపీని స్ట్రెంగ్తన్ చేయడానికి గవర్నర్ల వ్యవస్థను కూడా బీజేపీ చాలా ప్లాన్డ్గా వాడుకుంటుంది. మనం కేరళలో చూసాము, తమిళనాడులో గవర్నర్లు చూసాము, ఈ మధ్యనే మన హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసిన విషయంలో జార్ఖండ్లో చూసాము. ఇలాగ ప్రతి చోట కూడా గవర్నర్ల వ్యవస్థను బీజేపీ ఏం చేస్తుందంటే తమ పార్టీని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలని చూస్తుంది. నిజానికి ఇది కాంగ్రెస్ కూడా అంత ముందు కాలంలో చేశారు. ముఖ్యంగా ఇందిరాగాంధీ టైంలో గవర్నర్ని చాలా దుర్వినియోగపరిచారు. మనకి ఇక్కడ ఎన్టీఆర్ని ఆగస్టు సంక్షోభం అంటారు, అప్పుడు కూడా గవర్నర్ రోల్ మనం చూసాము. అలాగా ఇంతకుముందు కాంగ్రెస్ కూడా చేస్తుంది, కానీ బీజేపీ మోర్ సిస్టమేటిక్గా తీసుకొస్తుంది. అలాగా ఈమెను ఒక రాజకీయ నాయకురాల్ని గవర్నర్గా తీసుకొచ్చింది. ఈమె కూడా ఇక్కడ భక్తు గవర్నర్ లాగా బిహేవ్ చేయకుండా సెమీ పాలిటిషియన్ లాగానే ఈమె బిహేవ్ చేస్తుంది. ఇక్కడ కేసీఆర్తో గొడవలు పడడం కావచ్చు, తను ఇండిపెండెంట్గా అనేక విషయాల్లో జోక్యం చేసుకోవడం కావచ్చు, అది చేసింది. అది కొంతవరకు తెలంగాణ ప్రజలకు మేలు కూడా చేసింది. ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ యాక్టివ్ పొలిటీషియన్ లాగా లేడు, యాక్టివ్ సీఎం లాగా లేడు. ఆయన ఎంతసేపు అక్కడ ఫామ్ హౌస్లో ఉండడం, ఇక్కడికి అసలు ఎప్పుడు కూడా సెక్రటేరియట్కి వచ్చి రోజు సమీక్షలు జరిపి రోజు పరిపాలన అనేది ఆయన చేయలేదు. ఒక రకంగా ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని గవర్నర్ పూడ్చడానికి ట్రై చేసింది. ముఖ్యంగా కరోనా టైంలో కూడా ఆమె చాలా ప్రోయాక్టివ్గా పనిచేసింది. అనేక క్రైసిస్ సిచ్యువేషన్లో గవర్నర్ ప్రోయాక్టివ్గా పనిచేసింది. అయితే కొన్ని విషయాల్లో గవర్నరు సీఎంకి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా కూడా పనిచేస్తుంది. ఆమె చాలా కీలకమైన బిల్లుల్ని ఆపేసింది. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లులు, అట్లాంటి కొన్ని బిల్లుల్ని కూడా ఆమె ఆపేసింది. దానివల్ల చివరికి తెలంగాణ గవర్నమెంటు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆమె బిల్లులు ఆపేసింది, ఆమెను బిల్లుల్ని క్లియర్ చేయమని చెప్పండి అని. సో ఆ స్థాయిలో తమిళిసై ఇబ్బంది పెట్టింది. సో ఏదేమైనా ఇప్పుడు ఎందుకు తమిళిసైని మళ్ళీ ఇక్కడికి ప్రచారాన్ని తీసుకొచ్చారు? ఎందుకంటే ఇది ఒక విచిత్రమైన పరిణామం. ఒక రాష్ట్రంలో గవర్నర్గా పనిచేసిన వ్యక్తి మళ్ళీ అదే రాష్ట్రంలో వచ్చి ఏ పార్టీ అయితే గవర్నర్గా అపాయింట్ చేసిందో ఆ పార్టీని గెలిపించమని ప్రచారం చేయడం అనేది నాకు తెలిసి దేశంలో ఫస్ట్ టైం కావచ్చు. ఎందుకంటే అది అట్లాంటి రూల్ ఏం లేదు, చేయకూడదని రూల్ ఏం లేదు, కానీ ఒక రకమైన ఎథికల్గా చేయకూడదు. పొలిటికల్ పార్టీ ఆమె ఒకప్పుడు ఇక్కడ పనిచేసింది గవర్నర్గా, మళ్ళీ ఇక్కడికి వచ్చి తనకున్న గవర్నర్గా పనిచేసినప్పుడు ఉన్న సంబంధాలని ఉపయోగించుకొని బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయడం అనేది ఎథికల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే మోడీ ఇవాళ ఎక్కడ చూసినా నీతులు మాట్లాడుతుంటాడు, ఎథిక్స్ మోరల్స్ మాట్లాడుతుంటాడు, కాంగ్రెస్ మీద విపరీతంగా విరుచుపడుతుంటాడు. అట్లాంటి వ్యక్తి ఇలాంటి పని చేయడం పట్ల కొంత అభ్యంతరాలు అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ ఆమెను ఎందుకు తీసుకొచ్చారు? కేవలం బీజేపీని గెలిపించడానికి తీసుకొచ్చారా, ఇంకేమన్నా హిడెన్ అజెండా ఉందా అని కానీ చూసినప్పుడు మనకి ఒకటైతే ఆమెకున్న ఇక్కడున్న పరిచయాలు కావచ్చు, ఆమె ప్రజల్లో అంతకుముందున్న నరసింహన్ గవర్నర్తో పోలిస్తే ఈమె బాగా ప్రోయాక్టివ్గా వచ్చి, రెండోది ఉమెన్గా మహిళలకు సంబంధించి కూడా ఆమె కనెక్ట్ అయింది, పీపుల్తో కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. అందువల్ల ఆమె క్యాంపెయిన్ చేయగలిగితే కొంతవరకు బీజేపీకి హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ రకంగా బీజేపీ పార్టీని ఎంపీ ఎలక్షన్లో కొంత స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి
ఆమె ఉపయోగపడుతుంది. అయితే రెండవ ప్రయోజనం హిడెన్ అజెండా ఏదైతే ఉందో అదేంటంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న ఒక నెరేటివ్ని కాంగ్రెస్ బలంగా జనంలోకి తీసుకెళ్ళగలిగింది. జనం కూడా నమ్మారు. నమ్మడానికి కారణాలు ఏంటంటే బీఆర్ఎస్ పేరుతో ఆయన పార్టీ పేరు మార్చిందే దేశవ్యాప్తంగా నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ పార్టీలు నేను కూటమిగా చేస్తానని బలంగా చెప్పాడు. కానీ అది చేయలేదు, ఆపేశాడు. రెండవది ఏంటంటే అటువైపు నుంచి బీజేపీ ఏం చేసిందంటే చాలా యాక్టివ్గా ప్రోయాక్టివ్గా పనిచేస్తున్న బండి సంజయ్ని పక్కన పెట్టింది. బండి సంజయ్ బీఆర్ఎస్ క్యాంటీగా చాలా గట్టిగా పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో జైలుకి కూడా వెళ్ళాడు. అతన్ని పక్కన పెట్టడం అంటే అర్థం ఏంటి? బీఆర్ఎస్కి తలనొప్పిని తగ్గించడమే. సో అది బీజేపీ చేసింది. అట్లాగే ఇంకొక పని ఏంటి? కవితను అరెస్ట్ చేయకపోవడం. కవిత అరెస్ట్ అవుతుందని బిల్డప్లంతా వేశారు. ఫైనల్గా కవితను అరెస్ట్ చేయలేదు. సో ఈ చర్యలన్నిటి వల్ల జనాలు ఏమనుకున్నారంటే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య లోపాయికారిగా ఒప్పందాలు కుదిరాయి, వాళ్ళిద్దరూ ఒకటే అనేది జనం కూడా నమ్మారు. కాంగ్రెస్ దాన్ని బలంగా తీసుకెళ్ళగలిగింది. సో దానివల్ల బీఆర్ఎస్కు నష్టం జరిగింది, ఇటు బీజేపీకి కూడా నష్టం జరిగింది. బీజేపీ గతంతో పోలిస్తే ఓట్ల షేర్ పెరిగింది, కానీ ఇంకా ఎక్కువ వచ్చిండేవి. ఈ నెరేటివ్ కానీ జనం నమ్మకపోయింటే బీజేపీకి ఇంకా బలం పెరుగుండేది. సో బీజేపీ కంప్లీట్గా రివ్యూ చేసుకునింది. తెలంగాణలో తమకు రావాల్సినంత ఓట్ల షేర్ రాకపోవడానికి కారణాలు ఏంటనుకున్నప్పుడు ఇవన్నీ బీజేపీకి అర్థమైనవి. అందుకనే ఇమీడియట్గా ఇప్పుడు ఎలక్షన్ ముందు కవితను అరెస్ట్ చేయడం కావచ్చు, తర్వాత బీజేపీ గట్టిగా బీఆర్ఎస్కి యాంటీగా మాట్లాడడం కావచ్చు. ఇవన్నీ ఏంటంటే బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఎటువంటి సీక్రెట్ ఒప్పందం లేదు అని జనాలకి చెప్పడం అనేది బీజేపీకి అవసరం ఎంపీ ఎలక్షన్లో. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి బీఆర్ఎస్ కంటే కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అనేక సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇది ఎందుకంటే నేషనల్ లెవెల్లో జరిగే ఎన్నికలు కాబట్టి ఇటు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అన్న నెరేటివ్ జనంలోకి వెళ్తుంది. ఆ రకంగా ఇప్పుడు వాళ్ళకున్న ఏకైక ఇబ్బంది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. ఇటుపక్కేమో బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే, రేవంత్ రెడ్డి బడే బాయ్ అన్నాడు మోడీని, మోడీ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాడు. ఇటువంటి ఒక నెరేటివ్ బీఆర్ఎస్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఈ రెండింటికి దూరంగా ఉండి తను ఒక ఇండిపెండెంట్ పార్టీగా డెవలప్ కావాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని గట్టిగా చెప్పాలి. అందుకని కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరగడం. రెండవది ఇటు కేసీఆర్కి గట్టిగా నిలబడి కేసీఆర్ని నానా ఇబ్బందులు పెట్టిన తమిళిసైని తీసుకురావడం ద్వారా ఈ నెరేటివ్ని వాళ్ళు బ్రేక్ చేయడం అనేది వాళ్ళకున్న అవసరం. ఇంకొక ఆస్పెక్ట్ ఏమంటే ఇక్కడ తమిళనాడు పాపులేషన్ కూడా కొంత తెలంగాణలో ఉంది. తమిళనాడు తెలంగాణ తమిళ సంఘం కూడా ఇక్కడ యాక్టివ్గా ఉంది. వాళ్ళు రెగ్యులర్గా కలుస్తుంటారు. వాళ్ళ పాపులేషన్ కూడా ఉంది. వాళ్ళని అడ్రస్ చేయడానికి కూడా ఈమెను వాడతారు. మనం చూసాము లోకేష్ని కోయంబత్తూరు పిలిచిపోయారు. అక్కడ తెలుగు వాళ్ళని, ఇక్కడ నుంచి బ్రహ్మానందం లాంటి వాళ్ళు కర్ణాటక పోయి ప్రచారం చేస్తారు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో వేరే భాషల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని అడ్రస్ చేయడానికి వేరే రాష్ట్రాల నుంచి నాయకులను తీసుకురావడం అనేది కొత్త విషయం కాదు. ఆ రకంగా కూడా ఈమెని ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఓవరాల్గా తమిళిసై ఇంపాక్ట్ ఏమి ఉంటుంది అనేది మనం ఎన్నికల తర్వాత కానీ తెలియదు. ఎందుకంటే ఆమె ఏ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తుంది, దాని రిజల్ట్స్ ఎలా ఉండబోతాయి అనేది మనం చూస్తాం.